ఈ మనుషులను ఒక పోలిక పోల్చారు యేసు ప్రభు వారి శరీరధారిగా ఈ భూమి మీద జీవించిన కాలంలో. ఏమన్నారంటే, ఈ మనుషులను గొర్రెలు అని పోల్చారు. మనుషుల్ని ఎలా పోల్చారు? గొర్రెలతో పోల్చారు. నిజంగా ఆ పోలిక కొన్నిసార్లు గమనించగలిగినప్పుడు మన ప్రభువు కరెక్ట్గానే పోల్చారనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. గొర్రె చాలా అమాయకంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా విచక్షణ లేనటువంటి స్వభావం కలిగినటువంటిదిగా గొర్రె కనపడతా ఉంటుంది. గొర్రె ఎదుటిది తన ముందెళ్తున్నటువంటి మరొక గొర్రె ఏది చేస్తే దాన్ని ఫాలో అయిపోతుంది, కానీ అది మంచా చెడా అనేటువంటి విచక్షణ జ్ఞానంతో ఆలోచించేటువంటి తత్వం గొర్రెకు ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి యేసు ప్రభు వారు కూడా మనలను గొర్రెలతో పోల్చినటువంటి పోలిక ఒక్కోసారి చాలా మంచి పోలికే అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. మీరు గమనించండి. ఒకరోజు నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక ఆయన గొర్రెల మీద ఒక రకమైనటువంటి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంటే గొర్రెల మీద ఒక రకమైన ప్రయోగం చేశాడు దాని స్వభావం గురించి. ఏంటా ప్రయోగం అంటే, రోడ్డు మీద గొర్రెలు వెళ్తానికి ముందు అంత దూరంలో ఏం చేశాడంటే, రోడ్డుకి అడ్డంగా ఒక కర్ర పెట్టాడు. అటు ఇటు ఇంత హైట్లో, ఈ మాత్రం హైట్లో అటు ఇటుగా అడ్డంగా రోడ్డుకి అడ్డంగా కర్ర పెట్టేశాడు. కర్ర పెట్టేస్తే ఈ వెనకాల నుండి గొర్రెలన్నింటినీ కూడా గట్టిగా తోలుతూ ఉంటే అది ఏం చేసిందంటే, మరి మొదటి గొర్రె ఏం చేసిందంటే ఆ కర్ర దూకి ఎదరికెళ్ళింది. రెండో గొర్రె కూడా కర్ర దూకింది. అలా ఆ మందలో కొన్ని గొర్రెలు, ఒక 4-5 గొర్రెలు, 10 గొర్రెల దాకా దూకి అవతలకి వెళ్తున్నాయి. కర్ర దూకి అవతలకి వెళ్తూ ఉన్నాయి. సరేనని ఆ ప్రయోగం ఎవడైతే చేస్తున్నాడో అతను ఏం చేశాడంటే, తర్వాత ఏం చేశాడంటే ఓ 10-15 గొర్రెలు అలా దూకిన తర్వాత కర్ర తీసేసాడు. మెదలకుండా కర్ర తీసి కింద పెట్టేశాడు. ఆ తర్వాత వెళ్ళిన గొర్రెలు కూడా ఏం చేస్తున్నాయంటే, కరెక్ట్గా అక్కడికి వస్తాం, ఏమీ లేకపోయినా సరే అలా దూకి వెళ్తున్నాయి. ఆ గొర్రెలు అక్కడ కర్ర లేదు, కర్ర తీసేసినా కానీ అలా దూకి వెళ్తున్నాయి. ఈ దూకెళ్ళేటువంటి గొర్రెకి ఎందుకు దూకుతుందో దానికి తెలియదు. దానికి తెలిసిందల్లా ఒకటే, ఏంటంటే నా ముందు వెళ్ళిన గొర్రె దూకింది, ఇలా ఉరికెళ్ళింది, కాబట్టి నేను కూడా అలా ఉరికెళ్ళాలి. అది ఒకటే తెలిసింది ఆ గొర్రెకి. ఆ ముందు గొర్రె ఎందుకు ఉరికిందో దీనికి తెలియదు. అర్థమవుతుందా? నిజంగా ఆ వీడియో చూసినప్పుడు చాలా గొర్రె ఇంత అమాయకంగా కూడా ఉంటుందా అని అనిపించుతూ ఉంది. యేసు ప్రభు వారు పోల్చినటువంటి ఆ పోలిక చాలా చాలా సరైనటువంటి పోలిక అనే విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనం కూడా అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళమే. కొన్నిసార్లు మనుషుల యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయనంటే, ఒక సంగతి యందు అది మంచా చెడా, దీని వెనకాల మనం చేసేది కరెక్టా కాదా, అసలు నేను తీసుకున్న నిర్ణయం, నేను మాట్లాడేటువంటి మాట, ఇవన్నీ కూడా సరైనటువంటి విధానంలోనే ఉన్నాయా అనేటువంటి ఆలోచన ఉండదో. ఎప్పుడూ కూడా తన యొక్క తెలివితోటి, తన జ్ఞానంతో తనకు తానుగా ఆలోచించి మంచి చెడు ఏది అనేది తెలుసుకుని విచారించి తీసుకునే నిర్ణయాల కంటే ఆళ్ళేళ్ళు చెప్పినటువంటి నిర్ణయాలకి, ఆళ్ళేళ్ళు చెప్పినటువంటి మాటల్ని ఫాలో అయిపోయేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మనుషులు. ఎవరో తక్కువగా అక్కడక్కడ అరాకొర ఒకవేళ ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎక్కువగా ఏం చేస్తారంటే ఎవరో ఒక మాటకి సమ్మతి పడిపోతూ ఉంటారు. మీరు గమనించండి. ఉదాహరణకి ఒక మాట ఇలా చెప్తున్నా, నేను ఏమనుకోవద్దు, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇప్పుడు ఓ భార్యాభర్తలు ఉన్నారనుకోండి. భార్యకి తెలియకోకుండా భర్త బయటికి వెళ్ళాడు, ఓ చీర కొనుక్కొచ్చాడు, ఇచ్చాడు తన భార్యకి. ఆ చీర చూడగానే ఏముంటుందంటే, ఈ చీర ఇంకెంతకన్నా మంచి చీరలు నీకు దొరకలేదా, ఇదేం చీర ఇలా ఉందేంటి, ఎవడికి కావాలి ఈ చీర అని అలా పక్కన పడేద్ది. సరే నీకు నచ్చకపోతే మార్చేస్తానులే, ఏదో తెచ్చాను నచ్చుతుందని అనుకుని అని అంటుంది. ఇప్పుడు ఆవిడ నిర్ణయం ఏంటంటే, భర్త తీసుకొచ్చినటువంటి చీర ఆవిడకి నచ్చల. వినండి జాగ్రత్తగా. ఈలోపు అదే సమయానికి ఆ పక్కింటి ఆవిడ ఎవరో వచ్చి అబ్బా ఈ చీర ఎంత బాగుందో, ఎంత పెట్టుకున్నారు, ఎక్కడ కొన్నారు, నాకు చెప్పరా, నేను వెళ్ళి కొనుక్కుంటాను, లేకపోతే నాకు ఒకటి రప్పించరా, ఎంత బాగుందో ఈ చీర, అబ్బా ఎవరు సెలెక్ట్ చేశారు, చాలా బాగుంది చీర అని అన్నారనుకో. సరే అమ్మా, నా భార్య కానీ తీసుకొచ్చాను నచ్చలేదు, అది మార్చేపోతున్నాను నేను అంటే, వద్దులే మార్తి ఎందుకులే, బాగానే ఉందంట కదా ఉంచేయి అంటే ఎవరి నిర్ణయం తీసుకుంది ఇవిడి?
తన నిర్ణయం కాదు, ఎవరో ఒక ఆలోచనను ఫాలో అయిపోయింది అంతే. ఎప్పుడు కూడా మనుషులు చాలా మట్టుకి స్వభావం అలా ఉంటుంది. ఏంటో తెలుసా, వాళ్ళకు వాళ్ళు ఆలోచించి మంచి చెడు విచక్షణ కలిగి తీసుకునేటువంటి నిర్ణయాల కంటే, వాళ్ళకు వాళ్ళు ఆలోచించి మాట్లాడేటువంటి విధానాల కంటే, ఎవరో ఒకళ్ళు చేసినటువంటి, ఎవరో ఒకళ్ళు చెప్పినటువంటి ఒక మోటివేషన్ మాటకి లొంగిపోయి ప్రభావితం చేయబడేటువంటి వ్యక్తిత్వము సామాన్యంగా మనుషుల్లో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అదో రకమైనటువంటి మోటివేషన్. ఒక్కొక్కడు చూడండి, ఉద్రేకం కూడా ఉంటాడు. పక్కనోడు అంటూ ఉంటాడు, నువ్వైతే బాగా మాట్లాడగలవు, నువ్వైతేనే ఈ సమస్యకి పరిష్కారం చేయగలవు, నువ్వైతే నీ అంత గొప్పోడు లేడు, నువ్వైతేనే దీన్ని పరిష్కారం చేయగలవు, నువ్వు మాట్లాడు, నువ్వు అడిగితే అసలు నువ్వు ఎలా అడుగుతావు అంటే అలా అడుగుతావు, నువ్వు అడిగితే కనుక దీనికి తిరిగి ఉండదు అని పక్కడు ఎవడో గిలుతాడు. వీడు వీర ప్రతాపం చూపించేసి ఏం చేస్తాడంటే అక్కడ పెద్ద హీరోయిజం చూపించడం మొదలు పెడతాడు. అర్థమవుతుందా? ఇంతకీ నన్ను అడగమన్నాడు, ఏ విషయంలో అడగమన్నాడు, అది మంచా చెడా అనేటువంటి ఆలోచన వీడు కూడా తీసుకోడు. ఎప్పుడూ కూడా మానవుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, పక్కోడు ఆలోచన మీద ఎక్కువ డిపెండ్ అయిపోతూ ఉంటారు. మీరు గమనించండి. అదో రకమైనటువంటి మోటివేషన్. ఇంకా చెప్పాలి అని అంటే అదో రకమైనటువంటి హిప్నాటిజం అంటారు. తెలుసా హిప్నాటిజం అంటే? అదో రకమైనటువంటి హిప్నాటిజం అంటే వాళ్ళ మనసుని వీళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. నిజం ఉన్నాయి, అలాంటి కనికట్లు ఉంటాయి. అర్థమవుతుందా? అందుకనే మీరు చూడండి, ఆ మధ్యకాలంలో మానవ బాంబులు కట్టుకుని వాళ్ళకి వాళ్ళే చనిపోయినటువంటి వాళ్ళు ఆ మధ్యకాలంలో చాలా ఏళ్ల క్రితం పేపర్లలో పడినాయి. అవునా కాదా? అవునండి. మానవ బాంబులు కట్టుకుని, ఓరు బాబు నువ్వు ఈ బాంబు నీ శరీరాన్ని కట్టేసుకుని పైన ఎమరిగినట్లుగా బట్టలు వేసేసుకుని నువ్వు వాళ్ళ జనంలోనికి వెళ్ళిపో, మేము అక్కడ నేను పేల్చేస్తాం, నువ్వు చచ్చిపోతావు, వాళ్ళు చచ్చిపోతారు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారు అని అంటే, నేను చచ్చిపోతాను కదా, నేను ఎందుకు చావాలనేటువంటి ఆలోచన ఉన్నాడు వాడికి. ఏదో మోటివేషన్ చేసేసరికి, అబ్బా నీ వెనకాల ఉన్న వాళ్ళకి ఇలా ఉంటుంది అలా ఉంటుంది, మేము అన్నీ చూసుకుంటాం. ఆడు చూస్తాడో చేస్తాడో పక్కన పెడితే, ముందు ఆడి మాటలకి వీడు మోటివేట్ అయిపోయి ఏం చేస్తాడంటే ఆఖరికి వాడు నాడు చంపుకోవటానికి కూడా ఇష్టపడి వెళ్ళిపోతాడు. అవునా కదా? అర్థమవుతుందా నా మాటలు? అర్థమవుతున్నాయి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇన్ని విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కొన్నిసార్లు మనుషులు మంచి చెడు ఆలోచించేటువంటి విధానంలో పొరబడి విచక్షణ కోల్పోయి, ఎవరో చెప్పినటువంటి మాటలకి మోటివేట్ చేయబడి ఆకర్షించబడి వారి మాటను తమ మాటగా తీసుకుని వాదించేటువంటి పరిస్థితుల్లో అమాయకత్వంలో కొన్నిసార్లు మనుషులు ఉంటారు. ఇదే సందర్భం శిలువ సమయంలో కూడా జరిగింది. శిలువ సమయంలో జనుల యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మీకు చాలా విషయాలు జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధ కలిగి మాటలు ఆలకించండి. నిజంగా అక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిలువ సమయంలో శిలువేయటానికి తీర్పు తీర్చినటువంటి సమయంలో జడ్జిమెంట్ ఏమో ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడని, ఆయన యందు ఏ దోషము లేదని జడ్జిమెంట్ వచ్చింది. అయినా సరే శిలువేయటానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి జనులు వేసినటువంటి కేకలు, జనులు వేసినటువంటి అల్లరి, జనులు చేసినటువంటి ఆ రకరకాలైనటువంటి ప్రయత్నాల వల్ల అక్కడ సిలువేయాల్సి వచ్చింది తప్ప, తీర్పు అయితే ఆయనలో దోషమే కనబడలేదని తీర్పు వచ్చింది. హల్లెలూయా. మరి ఆ జనులు అలాగ మారిపోవటానికి, అదే జనులు కొన్నిసార్లు యేసయ్య బోధ విని మేలు పొందినటువంటి వాళ్ళు, ఆదరింపబడినటువంటి వాళ్ళు, నెమ్మది పొందినటువంటి వాళ్ళు, స్వస్థత పొందినటువంటి వాళ్ళు, బాగుపడినటువంటి వాళ్ళు అనేక మంది ఆ సమాజంలో ఉన్నారు. కానీ ఆ సమయానికి అవన్నీ మర్చిపోయి ఇలాంటి పరిస్థితుల్లోనికి సిలువేయండి అని కేకలు వేసేటువంటి పరిస్థితుల్లోనికి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ సమయంలో వాళ్ళు కూడా మోటివేట్ చేయబడ్డారు. వాళ్ళు కూడా వేరే వ్యక్తుల యొక్క ఆలోచనలు ఫాలో అయిపోయారు. అలాగున శిలువ సమయంలో ప్రజలు చేసినటువంటి పనులు, ప్రేరేపింపబడినటువంటి ఆ సంగతులను మనం ఆలోచన చేస్తే, ఎవరు వారిని ప్రేరేపించారు, ఎందుకు వారి ప్రేరేపణలకి వారు లొంగిపోయారో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించగలిగితే, స్పీడ్గా తీయండి. మత్తయి సువార్త 27:20. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాని విడిపించుమని అడుగుటకు, యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. ఎవరు ప్రేరేపించారంట ఈ జనాల్ని? ఎవరంటే ప్రధాన యాజకులు, పెద్దలు. వీళ్ళు ఏం చేశారంట?
జన సమూహాల దగ్గరికి వెళ్ళి ఏం చేశారనంటే, మీరు ఏం చేయాలంట, ఒకవేళ పిలాతు గనక బరబ్బాను విడిపించుట మీకు ఇష్టమా అని అడిగితే గనక, లేదు లేదు బరబ్బాని యేసుని విడిపించుట మీకు ఇష్టమా అని అంటే గనక, లేదు లేదు యేసును సంహరించుము అని చెప్పండి మీరని జన సమూహాలు అక్కడున్నటువంటి పెద్దల చేతను, శాస్త్రుల చేతను, పరిసయ్యుల చేతను, ప్రధాన యాజకుల చేతను ప్రేరేపింపబడ్డారంట. అర్థమవుతుందా? ప్రేరేపణ అనేది కొన్నిసార్లు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనుషుల యొక్క మాట చాలా చాలా కత్తి కంటే పదునైనదని దేవుని వాక్యం తెలియచేస్తుంది. మనుషుని మాట కొన్నిసార్లు ఒక్కొక్కరు మనం ఎంతసేపు గంట సేపు వాక్యం చెప్పినా కానీ వాళ్ళలో కదిలింపు ఉండదు. కానీ కొన్నిసార్లు లోక సంబంధమైనటువంటి విషయాలకి, ఆళ్ళేళ్ళ చెప్పినటువంటి విషయాలకి ప్రేరేపింపబడతారండి. ఆ సమయంలో ఏం చేయటానికైనా సిద్ధపడిపోతారు, ఎలా మాట్లాడడానికైనా సిద్ధపడిపోతారు. ఆ సమయంలో ఇంకా చెప్పాలంటే వాళ్ళని వాళ్ళే మర్చిపోతారు. అసలు నేనున్న పరిస్థితి ఏంటి, నేనా ఇలా మాట్లాడుతున్నది అనేటువంటి ఆలోచనే మర్చిపోయేంత రీతిలో ఆ ప్రేరేపణ పనిచేస్తూ ఉంటుంది. ప్రేరేపణ అనేది చాలా భయంకరమైనది. కీడు చేయటానికి, హాని చేయటానికి, ఇబ్బందులకు గురి చేయటానికి ఇంట్లోనే రకరకాలైనటువంటి వ్యక్తులు ఒకరినొకరు ప్రేరేపిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. కోడల మీద కక్ష ఉందనుకో, అత్త ఏం చేస్తుందంటే వెళ్ళి కొడుకుని ప్రేరేపిస్తూ ఉంటుంది. అవునా కాదా? కొడుకు ఏం చేస్తాడంటే ఆ ప్రేరేపణకి లొంగిపోయి ఏం చేస్తాడంటే పాపం తన భార్య నట్టుకుని చెతకబాత్తు మొదలెడతాడు. అసలు జరిగింది వాస్తవమో అవాస్తవమో కూడా చూడడం. ఒకవేళ అత్త మీద కోడలకే కక్ష ఉందనుకో, భర్తకు మళ్ళీ లేనిపోని విషయాలు చెప్తూ మొదలెడుతుంది. అర్థమవుతుందా? ప్రేరేపణ కుటుంబాలలో, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, రక్త సంబంధికుల మధ్య ఈ ప్రేరేపణ ఎంత భయంకరంగా పనిచేస్తుందో చూడండి. కొన్నిసార్లు అట్టి ప్రేరేపణకి విచక్షణ కోల్పోతారు మనుషులు, విచక్షణ కోల్పోతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ, అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కానీ ఆ జన సమూహాలను ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణకి కదా లొంగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడే మనం 27వ అధ్యాయము కొంచెం పైకి వచ్చి 15వ వచనం నుంచి మనం చదవగలిగితే కనుక అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? చదువుతాను. జనులు కోరుకునిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుటకు అధిపతికి ఒక వాడుకది. అయితే ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీని చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. అప్పుడు ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. అతడు చాలు తల్లి. ఇక్కడ మనం గమనించగలిగితే గనక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు పిలాతు. ఏమంటున్నాడు తెలుసా? సరే, ప్రతి పండుగకి కూడా ఒక వాడుకుంది. ఏంటో తెలుసా? ఒక ఖైదీని విడుదల చేయటం అనేది ఒక వాడుకుంది. సరే, ఈ వాడుక చొప్పునైనా సరే యేసు అనబడినటువంటి క్రీస్తుని విడిపించుటకు మీకు సమ్మతమేనా అని అడిగితే గనక అక్కడ వారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? 21వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అధిపతి అంటా ఉన్నాడు, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా, వారు అంటే ఎవరో? జనులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమని అడుగుతున్నారు? బరబ్బా కావాలని కోరుకుంటున్నారు. ప్రేమించినటువంటి యేసయ్యను వద్దనుకున్నారు, ఆదరించిన యేసయ్యను వద్దనుకున్నారు, స్వస్థపరిచిన యేసయ్యను వద్దనుకున్నారు, నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చి ఆత్మకు రక్షణ ఇచ్చినటువంటి ప్రభువును వద్దనుకుంటున్నారు. ఎవరిని కోరుకుంటున్నారు చెప్పండి? ఎవరిని కోరుకుంటున్నారు? ఓ బందిపోటు దొంగని, ఓ హాని చేసే హానికరుడిని, ఓ కూనీకోరుని కోరుకుంటున్నారు. ఈరోజు ఆలోచన చేయండి, మనం కూడా కోరుకుంటున్నాం. ఆదివారం మీరు గమనించండి, మీ ఇంట్లో ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, భార్య, భర్త, పిల్లలు. భర్త అన్నాడు, ఈరోజు మీరు ప్రార్థనకి వెళ్తారా లేదా సినిమాకి తీసుకెళ్ళినా? ఏం కోరుకుంటారు చెప్పండి? ఏం కోరుకుంటారు? ప్రార్థన ప్రతి వారం వెళ్తుంది కదా, పట్టగలగా అడక్కోకుండా గన్నాడు వెళ్ళొచ్చేద్దాం. ప్రార్థనకి వెళ్దామా లేకపోతే పార్కుకి వెళ్దామా? దేని కోరుకుంటారు?
అలా చెప్పుకుంటూ వెళితే కనుక లోకంలో అన్నీ కూడా లోక సంబంధమైన విషయాలకే ఓటు పడుతుంది. అవునా కదా? ప్రార్థనకి వెళ్దాం, ఈరోజు ఆదివారం దేవుని ఆరాధిద్దాం, ఇలాంటి విషయాలు ఉంటాయా? మనుషులు ఎప్పుడు కూడా చెడునే కోరుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎప్పుడు దేని కోరుకుంటారు? చెడునే కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ స్వభావం అలాంటిదే. వాళ్ళ స్వభావం అలాంటిదే. వాడు హాని చేస్తాడని తెలుసు కూడా. అందుకనే గొర్రె కూడా వాడు 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 దానికి ఉన్నటువంటి బొచ్చంతా మొత్తం కత్తిరిస్తాడని తెలిసినా వాడి దగ్గర ఏం మాట్లాడుకోకుండా మౌనంగా ఉంటుంది. మనం కూడా అంతే. వాడు హాని చేసేవాడే, కీడు చేసేవాడే, ఇబ్బందులకు గురి చేసేవాడే. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం? మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు చెడునే సెలెక్ట్ చేసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు జనులు కూడా ఎవరిని కోరుకుంటున్నారంటే ఓ కూరిని, ఓ బందిపోటు దొంగను కోరుకున్నారు. కానీ ఆదరించి సమాధానపరిచి ఆత్మకు రక్షణ ఇచ్చినటువంటి ప్రభువుని వారు కోరుకోలేదు. ఆ రోజు జనుల యొక్క దుస్థితి ఎలా ఉందంటే కేవలం వారి హృదయంలో, వారి మనస్సులో పనిచేస్తున్నటువంటి ఒకే ఒక సంగతి ఏంటంటే అక్కడున్న మత పెద్దలు, ప్రధాన యాజకుల యొక్క ప్రేరేపణ మాత్రమే పనిచేస్తుంది తప్ప ఆ సమయంలో వారు విచక్షణ కోల్పోయారు. అదే జనసమూహంలో ప్రభు చేత మేలు పొందినోళ్ళు ఉన్నారు. అదే జనసమూహంలో ప్రభు చేత స్వస్థత నొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే జనసమూహంలో ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు, సూచక్రియలు చూసినటువంటి ప్రజలందరూ ఉన్నారు. అన్ని చూసినా కానీ వారు దేన్ని కోరుకుంటున్నారు? ఫైనల్ ఓ కూనికోరును కోరుకుంటున్నారు. ఇది జనులు ఆ రోజు విచక్షణ కోల్పోయినటువంటి దుస్థితి. ప్రేరేపణలకి లొంగిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుకి కూడా మానవులు ఇదే రీతిగా ఉన్నారు. మన కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టినటువంటి మన ప్రభువును కోరుకుంటలేదు, లోకాన్ని కోరుకుంటున్నారు, లోకాశలను కోరుకుంటున్నారు. ఆలోచన చేయండి. మన ప్రభు మన కొరకు మన కొరకు ప్రాణం పెట్టి మనలను రక్షించాడు. ఆయన మనలను రక్షించినటువంటి మన ప్రభు కొరకు జీవిందామనేటువంటి ఆలోచన లేదు. కానీ లోకంలో ఉన్నటువంటి ఆశలు, దురాశలు, సినిమాలు, సీరియళ్ళు, లోక సంబంధమైనటువంటి బూతులు, జారత్వం, వ్యభిచారం, అవి బాగున్నాయి, అవి కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు కొరకు జీవించగలిగినటువంటి వారు, ప్రభువుని కోరుకొని ప్రభు కొరకు తీర్మానించుకున్నటువంటి వారు కనబడుతున్నారంటే ఈ రోజుల్లో కూడా జనులు ఒక అమాయకపు స్థితిలో ఉంటున్నారు. ఆ రోజు శాస్త్రులు, పెద్దలు ప్రేరేపణలకి అక్కడున్నటువంటి సామాన్య జనులు ఎలాగనైతే లొంగిపోయారో ఈరోజు ఆ సాతానుగాడి యొక్క చూపిస్తున్నటువంటి ఆశలకి మనందరము లొంగిపోతున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక ఈ 27వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అందరూ చెప్పారంట, అందులో ఎవడో కూడా మిగలలేదు. పోనీ ప్రభు పక్షాన ఒక్కడు కూడా రాలా. సగం మంది ఏమో సిలువేయమని, సగం మంది ఏమో వద్దని ఉందలాగా లేదు. అలాగా సగం మంది సిలువేయమంటున్నారు, సగం మంది ఏమో వద్దయ్యా విడుదల చేయమంటున్నారు, మా ప్రభు మాకు కావాలి, ఆయన ఆ మాటలు మాకు జుంటి తేనె దారాల కంటే మధురమైనవి, ఆయన మాట్లాడుతూ ఉంటే మా హృదయం ఎంతో ఉప్పొంగిపోయేది, ఆ మాటలు ఎంత బాగుండేయో, ఆయన మాట్లాడుతూ ఉంటే 3 రోజులు మేము భోజనం కూడా మానేసి ఆయన బోధ వింటూ ఉన్నాము, ఆయన కావాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. అందరూనంట. అంటే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అందరూ టోటల్ కదా, అందరూ కూడా ఏమన్నారంట? సిలువెయ్యమని అందరూ చెప్పిరి. విచక్షణ కోల్పోయినటువంటి ప్రజలు, ఓ మత పెద్ద చెప్పినటువంటి, ఓ మతాధికారి చెప్పినటువంటి, ఓ ప్రధాన యాజకుడు లోపల అసూయతో నింపబడినటువంటి ఓ దుష్టుడు చెప్పినటువంటి మాటకి, ప్రేరేపణకి లొంగిపోయి ప్రభువుని సిలువేయమని అందరూ చెప్పారంట. అంటే సిలువ సమయంలో ప్రజలందరూ కూడా అక్కడున్నటువంటి మత పెద్దల చేత వారి యొక్క ప్రేరేపణలకి లొంగిపోయి వారికి వారే విచక్షణ కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 23వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు ఆ అధిపతి అంటున్నాడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా, ఆ దుష్కార్యాలు కూడా మాకు అనవసరం. అతడు ఏ దుష్కార్యం చేశాడో, ఏం చేశాడో, ఎలా చేశాడో అవన్నీ మాకు అనవసరం. ఏం చెయ్యకపోయినా మాకు అనవసరం. మాకు కావలసిందల్లా ఒకటే ఏంటంట? సిలువేయమని మరెక్కువగా కేకలేశారంట. అయ్యా, నేరము నిర్ధారణ అవలా, తీర్పులో నేరం చేసినట్లుగా నిర్ధారించబడలేదు.
ఏ దుష్కార్యం చేశాడని అని అక్కడ ఉన్నటువంటి అధిపతి అడుగుతా ఉంటే అవన్నీ మాకు అనవసరం. ఏం చెప్పారో తెలుసా? వారు అంటే జనులు సిలువెయ్యమని మరెక్కువగా కేకలేశారంట. ఇది సిలువ సమయంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా ఆలోచన చేస్తే 27వ అధ్యాయం 26వ వచనం చదువు తల్లి. వారు కోరినట్టు అంటే వాళ్ళకు ఒక కోరిక ఉంది. ఏంటా కోరిక అంటే ఎలాగైనా సరే ప్రభువును సిలువేయాలి అనేటువంటి కోరిక. వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నీ క్షేమం కోరి, నీ మేలు కోరి, నువ్వు నశించిపోవటం ఇష్టం లేక, నువ్వు పాతాళానికి వెళ్ళిపోవటం ఇష్టం లేక, పరలోకములో సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి నీ నిమిత్తం నా నిమిత్తం ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని కోరుకుంటలేదండి ఆ రోజు ప్రజలు. కోరుకుంటలే. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. ఇప్పటికి కూడా అదే పరిస్థితి. మీరు గమనించండి, లోకంలో ఎప్పటికీ కూడా జనులు ఉన్నటువంటి పరిస్థితి అదే. కీడు చేసేవాడినే కోరుకుంటారు, హాని చేసేటువంటి వారినే కోరుకుంటారు, ఇబ్బందులకు గురి చేసేటువంటి వారినే కోరుకుంటారు. ఇంకా చెప్పాలంటే చెడునే కోరుకుంటారు. దేన్ని కోరుకుంటారు? చెడునే కోరుకుంటారు. సరే, ఇక ఫైనల్గా ఆ రోజు ఉన్నటువంటి జనుల పరిస్థితి ఇలా ఉంది. అయితే ఆలోచన చేస్తే కనుక ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చివరికి ఆఖరికి వారి పరిస్థితి ఏ స్థాయికి వచ్చేసారంటే, అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును కాక అన్నారు. ఆఖరికి ఎంతటి విచక్షణ కోల్పోయినటువంటి స్థితిలోనికి వచ్చేసారంటే చివరికి ఏమంటున్నారంటే, అయ్యా ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, నేరం రుజువు కాకోకుండా సిలువేయమని చెప్తున్నారు మీరు అని అధిపతి అంటా ఉంటే, అయితే నువ్వు నిరపరాధి అయితే ఆ అపరాధం మీద మా మీదకి రాని, మాతోటే కాదు మా పిల్లల మీద కూడా రాని అని ఆఖరికి తమను తాము శపించుకునేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేసారు. ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనం కూడా విచక్షణ కోల్పోతాం. అందుకనే లోకంలో విచక్షణ కోల్పోయినటువంటి ప్రజలు ఎలా ఉంటారో తెలుసా? మృగాల కంటే దారుణంగా ఉంటారు. మృగాల కంటే దారుణంగా. అందుకనే మీరు గమనించండి, లోకంలో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నటువంటి వార్తలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయంట. చదువుకునేటువంటి చిన్న చిన్న స్కూల్కి వెళ్ళేటువంటి చిన్న చిన్న పిల్లలు 6 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు, ఇంకా చెప్పాలంటే ఇంకా తక్కువ వయసు కలిగినటువంటి వాళ్ళు కూడా ఎన్ని వార్తలు విన్నామో ఈ మధ్యకాలంలో. ఆలోచన చేయండి. ఇంకా చెప్పాలంటే ఒక క్రూర మృగం కూడా చేయదండి అలాంటి పని. అంటే మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ సమయంలో విచక్షణ కోల్పోతున్నాడు. పాపం చేయటానికి ప్రేరేపింపబడతా ఉన్నాడు. ఆ లోపల ఆ సాతానుగాడి యొక్క ఆలోచన, ఆ ఉద్రేకం, ఆ ప్రేరేపణకు లొంగిపోయి విచక్షణ కోల్పోయి తన పెద్దరికాన్ని కూడా పక్కన పెట్టేసి అత్యాచారాలకి పాల్పడుతున్నట్లుగా లోకంలో మనం చూస్తూ ఉన్నాం. జనులు ఆఖరికి ఏం చేశారంటే ఇక్కడ తమను తాము శపించుకునేటువంటి దాని పర్యవసానం వాళ్ళకి తెలియకుండా, అవసరమైతే మేము పోయినా పర్లేదు, మా పిల్లలు పోయినా పర్లేదు, మేము నష్టపోయినా పర్లేదు అని వాళ్ళు శపించుకునేటువంటి దుస్థితులకు వచ్చేసారు. అర్థమవుతుందా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? కాబట్టి ఇంకా అక్కడ మనం ఆలోచన చేస్తే ఈ లూకా సువార్తలోనే 23వ అధ్యాయంలో, లూకా సువార్త 23వ అధ్యాయము 25వ వచనం చదువుతాను ఒకసారి. లూకా సువార్త 23:25 చదువుతాను. అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయింపబడిన వారిని వారికి తగినట్టుగా వారికి విడుదల చేసి యేసయ్యను వారికి ఇష్టం వచ్చినట్లుగా చేయటానికి అప్పగించేశారు. అంటే ఇక్కడ మనం గమనించగలిగితే గనక మీ ఇష్టం అంటే వాళ్ళ కక్ష ఎంత ఉందో చూడండి. ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండి అని అప్పగించేసాడంట ఆయన. అక్కడ ఉన్నటువంటి అధిపతి ఏం చేశాడో తెలుసా? చివరికి ఇంకా మీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండి అని అప్పగించేశాడంట. సరే,
ఇక ఫైనల్గా కన్క్లూడ్ చేస్తూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రోజు విచక్షణ కోల్పోయినటువంటి ప్రజలు మేలు చేసిన ప్రభువుని, ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి ప్రభువుని, రక్షణ ఇచ్చినటువంటి ప్రభువుని కాదనుకుని సిలువకు అప్పగించారు. ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితి, మనం కూడా ప్రభువుని అంగీకరించాము, రక్షణ పొందాము అనేటువంటి భ్రమలో బ్రతుకుతూ మనలో ఉన్నటువంటి చెడుని ఇంకా వదిలిపెట్టుకోకుండా మరలా 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 మనం ప్రభువుని సిలువకు అప్పగిస్తూ సిలువేస్తున్నటువంటి వారిగా మనం ఉన్నాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ఏమన్నది అక్కడ? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచటం అనేది అసాధ్యం. ఇప్పుడు సిలువేసేది ఎవరో? అనుజనులు కాదు. ఇప్పుడు మరలా ప్రభువుని సిలువకు అప్పగిస్తున్నటువంటి వారు ఎవరో తెలుసా? అన్యజనులు కాదు. వీళ్ళు ఒకసారి వెలిగింపబడి, అంటే ఒకసారి దేవునిలోనికి వచ్చి రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని కోసం కొంత తెలుసుకుని కొన్నాళ్ళు ప్రార్థనలో గడిపి కొన్నాళ్ళు విశ్వాస జీవితాన్ని మెయింటైన్ చేసి తప్పిపోయిన వారు విశ్వాస జీవితాన్ని కొనసాగించలేక శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఆ శోధనను తట్టుకోలేక దీనికంటే లోకమే బాగుందని ప్రభువుని విడిచిపెట్టేసి మరలా లోకంలో కలిసిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. వాళ్ళు మరలా బాహాటంగా ప్రభువుని సిలువేయుచున్నారు. ఇది ఈరోజు జనుల పరిస్థితి. ఈరోజు గనక నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొందిన తర్వాత కూడా నువ్వు మరలా పాపం చేస్తూ ఉంటే నువ్వు యేసు ప్రభుని సిలువేస్తున్నావు. గుర్తుపెట్టుకో. నువ్వు మరలా పాపం చేస్తూ ఉంటే, మరలా తప్పు చేస్తూ ఉంటే, మరలా బూతు మాట్లాడుతూ ఉంటే, మరలా నువ్వు ఇంతకుముందు విడిచిపెట్టేసిన పాపాలను క్రమంగా నువ్వు మరలా అలవాటు చేసుకుంటూ ఉంటే నువ్వే ప్రభుని సిలువేస్తున్నట్లు. ఆ రోజు జనులు విచక్షణ కోల్పోయారు. ఈరోజు ఉన్నటువంటి మానవ ప్రజలు ఒకసారి వెలిగింపబడి దేవుని యొక్క దివ్య వాక్యాన్ని రుచి చూచిన తర్వాత కూడా, పరిశుద్ధాత్మలో పాలివారైన తర్వాత కూడా తప్పిపోతున్నారంట. ఎంత దుర్మార్గమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితం ఆలోచన చేయండి. లోకాశలకి మనుషులు ఎడవబడుతున్నారు. అమ్మ, నేను అంటూ ఉన్నాను, ఈరోజు నువ్వు చేసేటువంటి అతిక్రమాన్ని బట్టి మరలా ఆయన గాయాల్ని రేపుతున్నటువంటి వారిగా ఉన్నావు. నువ్వు తప్పు చేస్తూ ఉంటే మీరు ఆలోచన చేయండి. ఒక అన్యజనుడు లోకంలో జీవించి ఇష్టానుసారంగా బ్రతుకుతే పర్వాలేదు, పోనండి. అత్యంత బాధాకరమైన సంగతి ఏంటంటే, మందిరానికి వస్తూ మారు మనసు పొందామని చెప్పుకుంటూ క్రైస్తవులము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి వారు కూడా పాపములో మునిగి తేలుతూ ఉంటే అట్టివారు మరలా బాహాటంగా ప్రభు యొక్క గాయాలను రేపుతూ సిలువేస్తున్నారు. నువ్వు తప్పు చేసే ప్రతిసారి, నువ్వు పాపం చేసే ప్రతిసారి నా ప్రభువుకి దుఃఖం కలుగుతుంది. కారణం ఏంటంటే, నీ వలన ఆయన మరలా సిలువ వేయబడుచున్నారని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అలాంటి వాళ్ళు ఇంకా మారు మనసు పొందరంట. అట్టి వారిని నూతన పరచటం అనేది అసాధ్యమని దేవుని వాక్యం చెప్పేసింది. అర్థమవుతుందా? వచ్చి నిలబడిపోయి ఇక సావైనా బ్రతుకైనాక నా దేవుని కోసం అన్నవాడికి దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది, పరలోక రాజ్యం ఉంటుంది. కానీ వచ్చి తప్పిపోయినాడు ఉంటాడు చూడండి, కొంతకాలం చేసి మళ్ళీ లోకంలో కలిసిపోయినాడు ఉంటాడు చూడండి, అలాంటి వాడిని నూతన పరచడం అనేది వాక్యమే చెబుతుంది అసాధ్యమంట. వాడికంటే ఇప్పటి వరకు వాక్యం తెలియలేని ఒక అన్యజనుడికి వాక్యం చెప్పి రక్షణలోనికి నడిపించవచ్చేమో, కానీ ఒక్కసారి వెలిగింపబడి తప్పిపోయిన నూతన పరచడం అనేది అసాధ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఒకవేళ నువ్వు తెలుసో తెలియకో బాప్తీసం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత కూడా నీ చూపు ద్వారా, నీ తలంపు ద్వారా, నీ నడత ద్వారా ఒకవేళ నీవు మరలా మన ప్రభువు యొక్క గాయాలను రేపేవారిగా ఉంటే దాన్ని మార్చుకోవటానికి, దాని విషయంలో సరి చేసుకోవటానికి ప్రభు మంచి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు. తెలుసో తెలియకో అజ్ఞానం చేత చేసిన పాపము ద్వారా మన ప్రభు గాయాలను రేపుతూ ఆయన మరలా బాహాటంగా సిలువకు అప్పగించేవారిగా ఉంటే ఇప్పుడే పశ్చాత్తాపపడుతూ ప్రభువునొద్ద
ఆ విచక్షణ కోల్పోయినటువంటి ప్రజల వలె మనం ఉండకుండా తెలివి కలిగిన వారిగా, జ్ఞానం కలిగినటువంటి వారిగా, మేలునిచ్చి, ఆశీర్వాదాన్నిచ్చి, రక్షణనిచ్చి, మన మేలు కోరి నరకానికి వెళ్ళిపోకుండా మనలను తప్పించి మన కొరకు సిలువేయబడి ఆయనకాయనే సిలువ రక్తము కార్చి మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువుని మన రక్షకునిగా అంగీకరిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.